కారులో కూర్చొని నిప్పంటించుకుని ప్రేమ జంట బలాన్మరణం. ఘటకేసర్లో ఘోరం. ఇద్దరితో అమ్మాయి మైనర్. ఇద్దరిలో అమ్మాయి మైనర్. 5 ఏళ్లుగా ప్రేమ. డబ్బులు ఇవ్వకపోతే ప్రేమ గురించి ఇంట్లో చెప్తా అంటే బాలికకు సమీప బంధువు బెదిరింపు. అతడికి 1,35,00,000 ఇచ్చినట్లు ఫిర్యాదు. అన్నా డబ్బులు అడగడంతో ఆత్మహత్యకు నిర్ణయం. స్నేహితుడి నుంచి కారు తీసుకున్న యువకుడు. లోపల బాలికతో కలిసి ఒంటిపై పెట్రోలు. కారు దగ్ధం. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు. బంధువులకు వాట్సాప్లో సూసైడ్ నోటు. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల మరణానికి పాల్పడిన తీరు మాత్రం అత్యంత హృదయ విదారకంగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది. ప్రేమికుల అమ్మాయి మైనర్ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పని బాలికను ఆమె సమీప బంధువు బ్లాక్మెయిల్ చేయడంతో ఆ జంట భయపడి పోయింది. కారులో కూర్చుని ఇద్దరు ఒంటిపై పెట్రోల్ నిప్పంటించుకున్నారు. సజీవ దహనంగా అయ్యారు. గుర్తుపట్టలేనంత స్థితిలో ఇద్దరు చనిపోయారు. కారులో కూర్చొని నిప్పంటించుకుని ప్రేమ జంట బలాన్మరణం. ఘటకేసర్లో ఘోరం. ఇద్దరితో అమ్మాయి మైనర్. ఇద్దరిలో అమ్మాయి మైనర్. 5 ఏళ్లుగా ప్రేమ. డబ్బులు ఇవ్వకపోతే ప్రేమ గురించి ఇంట్లో చెప్తా అంటే బాలికకు సమీప బంధువు బెదిరింపు. అతడికి 1,35,00,000 ఇచ్చినట్లు ఫిర్యాదు. అన్నా డబ్బులు అడగడంతో ఆత్మహత్యకు నిర్ణయం. స్నేహితుడి నుంచి కారు తీసుకున్న యువకుడు. లోపల బాలికతో కలిసి ఒంటిపై పెట్రోలు. కారు దగ్ధం. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు. బంధువులకు వాట్సాప్లో సూసైడ్ నోటు. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల మరణానికి పాల్పడిన తీరు మాత్రం అత్యంత హృదయ విదారకంగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది. ప్రేమికుల అమ్మాయి మైనర్ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పని బాలికను ఆమె సమీప బంధువు బ్లాక్మెయిల్ చేయడంతో ఆ జంట భయపడి పోయింది. కారులో కూర్చుని ఇద్దరు ఒంటిపై పెట్రోల్ నిప్పంటించుకున్నారు. సజీవ దహనంగా అయ్యారు. గుర్తుపట్టలేనంత స్థితిలో ఇద్దరు చనిపోయారు. కారులో కూర్చొని నిప్పంటించుకుని ప్రేమ జంట బలాన్మరణం. ఘటకేసర్లో ఘోరం. ఇద్దరితో అమ్మాయి మైనర్. ఇద్దరిలో అమ్మాయి మైనర్. 5 ఏళ్లుగా ప్రేమ. డబ్బులు ఇవ్వకపోతే ప్రేమ గురించి ఇంట్లో చెప్తా అంటే బాలికకు సమీప బంధువు బెదిరింపు. అతడికి 1,35,00,000 ఇచ్చినట్లు ఫిర్యాదు. అన్నా డబ్బులు అడగడంతో ఆత్మహత్యకు నిర్ణయం. స్నేహితుడి నుంచి కారు తీసుకున్న యువకుడు. లోపల బాలికతో కలిసి ఒంటిపై పెట్రోలు. కారు దగ్ధం. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు. బంధువులకు వాట్సాప్లో సూసైడ్ నోటు. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల మరణానికి పాల్పడిన తీరు మాత్రం అత్యంత హృదయ విదారకంగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది. ప్రేమికుల అమ్మాయి మైనర్ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పని బాలికను ఆమె సమీప బంధువు బ్లాక్మెయిల్ చేయడంతో ఆ జంట భయపడి పోయింది. కారులో కూర్చుని ఇద్దరు ఒంటిపై పెట్రోల్ నిప్పంటించుకున్నారు. సజీవ దహనంగా అయ్యారు. గుర్తుపట్టలేనంత స్థితిలో ఇద్దరు చనిపోయారు.